బండ్లగూడ విద్యుత్ షాక్ ప్రమాదంపై ట్రాన్స్కో సీఎండీ ముషారఫ్ స్పందించారు. రోడ్డుపై గణేష్ విగ్రహం తీసుకెళ్తూ ఉండగా 33 kV హై వోల్టేజ్ విద్యుత్ తీగలు తగిలి స్పార్క్ వచ్చిందని అన్నారు. ఇక దీంతో శబ్దం రావడంతో ట్రాలీలో ఉన్న వాళ్లు భయంతో కిందకు దూకారు. దీంతో ఫిజికల్ ఇంజురీస్ అయ్యి మృతి చెందినట్లు తెలిపారు ఆయన. ఇక కరెంటు షాక్ తో చనిపోయారని అనుమానాలు వ్యక్తం చేస్తుంది వాస్తవం కాదన్నారు. ఘటనపై విచారణ కొనసాగుతుందని, విచారణ తర్వాత ఏం జరిగిందో తెలియజేస్తానని సీఎండీ ముషారఫ్ స్పష్టం చేశారు. ఈ రోడ్ పై నుంచి ఒక గణేష్ విగ్రహం వెళ్తున్నప్పుడు మన 33 kV హై వోల్టేజ్ లైన్ కింద నుంచి అది మూవ్ అవుతున్నప్పుడు అక్కడ గ్యాప్ ఉన్నా కూడా ఒక ఇండక్షన్ స్పార్క్ లాగా ఫామ్ అయింది. ఇండక్షన్ స్పార్క్తోని కొద్దిగా సౌండ్ వచ్చింది, హిస్సింగ్ సౌండ్తోని అక్కడ ఒక డిస్టర్బెన్స్ జరగడం వల్ల ఈ వెహికల్లో మూవ్ అవుతున్న వాళ్ళు ప్యానిక్ అయ్యి కొందరు కింద దూకడం జరిగింది. ఎలక్ట్రికల్ షాక్ కేసు కాదు, కానీ ఆ పైన స్పార్క్ రావడం వల్ల వాళ్ళు షాక్లో ప్యానిక్ అయ్యి కింద దూకడం వల్ల వాళ్ళకు ఫిజికల్ డ్యామేజ్ వచ్చేసి ఇద్దరు మృతి చెందడం జరిగింది. మొదటి మనిషి డ్రైవ్ చేస్తున్నప్పుడు అక్కడ నుంచి కింద దూకినప్పుడు టైర్ కింద ఇంజరీ అయ్యి చనిపోవడం జరిగింది. అదేవిధంగా రెండో వ్యక్తి అదే షాక్లో అటు పక్కన